హాయ్ అండి. కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన లెమన్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కుక్కర్‌లో మనకు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని అండ్ కొంచెం వాటర్, ఒక పావు వాటర్, అంటే రెగ్యులర్‌గా రైస్ వండుకునే దానికన్నా ఒక పావు గ్లాసు తక్కువ పోసుకొని వండుకోవాలన్నమాట. అండ్ కూతలు కూడా అంటే విజిల్స్ కూడా ఒకటి తగ్గించి మనం పెట్టుకోవాలి. అంటే మీరు 4 విజిల్స్ పెట్టుకున్నట్లయితే 3 విజిల్సే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి అన్నం వండించేసుకోవాలి. మీకు ఒకవేళ మెత్తగా అయిపోతే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి మొత్తం కలిపేసుకొని ఆయిల్ని చక్కగా చల్లబరచుకోండి. ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగా అయ్యేదాకా ఉంచుకోండి. అప్పుడు మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇట్లా మనకి పల్లీలు పాన్లోకి తాలింపు వేసుకుంటున్నాను అనమాట. పల్లీలు తీసేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దీంట్లోకి తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు నార్మల్గా మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి అనేవి ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి పెద్దవాళ్ళ కోసం అనమాట. అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నాను. అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది ఫస్ట్ వేసుకోవాలి. కొంచెం మనకి పసుపు వేసుకోవాలన్నమాట. మనకి మంచి కలర్ అండ్ యాంటీబయోటిక్ అనమాట. బాగా ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది. లిమిట్గా చూసుకొని వేసుకోండి. అండ్ 1/4 టీ స్పూన్ సరిపోతుంది. అండ్ 2 కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి తర్వాత వేయాలి. ఫస్టే వేస్తే మాడిపోతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ అనేది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తాలింపు వేసుకున్న దాన్ని రైస్లోకి మొత్తం రైస్ చల్లార్చేసుకున్నాను. అండ్ ఈ రైస్ చల్లార్చేసుకున్న దాంట్లోకి నేను తాలింపు అనేది వేసేసాను. ఇప్పుడైతే మనకి చల్లార్చేసుకున్న దాంట్లోకి తాలింపు వేసేస్తే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక్కడ క్యారెట్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. క్యారెట్ అనేది సన్న బెజాల్ది ఉంటుందన్నమాట, గ్రేటర్, దాంతో తురిమేసుకొని వేసేసుకుంటాను. నేను ప్రతిసారి ఈ స్టెప్ అనేది ఫాలో అవుతాను. మీకు పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇక్కడ సాల్ట్ అనేది 2 టీ స్పూన్స్ అనేది ఫస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 400 గ్రామ్స్ ఆఫ్ రైస్కి 4 లెమన్స్ అనేవి తీసుకుంటున్నానండి. ఇవి కట్ చేసేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసిన తర్వాత ఉప్పు సరిపోతూ అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఇషి దేనికోసం వెయిట్ చేస్తున్నావు? పులిహార అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? అవి డాడీ కోసం. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈజీగా తినేలాగా చేసుకుంటానండి. నిమ్మకాయ పిండిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసాను, సరిపోలేదు కాబట్టి. అండ్ ఇక్కడైతే సర్వ్ చేసేస్తున్నాను పిల్లలకి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఆకలితో ఉన్నారనమాట. అండ్ మా పిల్లలు చూడండి చక్కగా ప్లేట్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ మా బావకు కూడా పెట్టించేసాను. అండ్ నేను కూడా తినేస్తున్నానండి. మీరు కూడా తినేసేయండి. మీరు డిన్నర్ అయిందా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వేలో చేసి చూడండి, సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. పచ్చిమిర్చి కొరుక్కొని తింటే ఉంటుందండి. బాయ్.